కోర్స్ ఇవన్నీ సనాతన ధర్మం పట్ల గౌరవం ఉన్నోడికి, సనాతన ధర్మం పట్ల అవగాహన ఉన్నవాడికి అర్థమవుతుంది. అంతేగాని పక్క మతాల్లోకి వెళ్ళిపోయి పక్కలెక్కడ పనిగా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేకపోతే వాళ్ళకి సానుభూతి చూపించే వాళ్ళు, వాళ్ళ సంకనాకే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ బతుకులకి, వాళ్ళ పండగల్లో అన్నా చెల్లెళ్ళు, వావి వరసలు ఇట్లాంటివి ఉండేదే తక్కువ. ఎందుకంటే వాళ్ళ పుస్తకాలే చదువుకోవచ్చు. రా చెల్లి నాతో సైనింపు అని ఒకడంటాడు, ఇంకొకటితేమో అన్నా నువ్వు నన్ను అడిగిన ఎడల మన తండ్రి కాదనకపోడు, అప్పుడు మనము బహిరంగంగా రొమాన్స్ చేసుకోవచ్చు అని అనకపోద్ది. వాళ్ళ పుస్తకాలే చదువుకోవచ్చు. రా చెల్లి నాతో సైనింపు అని ఒకడంటాడు, ఇంకొకటితేమో అన్నా నువ్వు నన్ను అడిగిన ఎడల మన తండ్రి కాదనకపోడు, అప్పుడు మనము బహిరంగంగా రొమాన్స్ చేసుకోవచ్చు అని అనకపోద్ది. ఇలాంటి చదువుకునే పుస్తకాలు, వాళ్ళ పుస్తకాలు పట్టుకుని వాళ్ళ పుస్తకాల్లో ఉన్నదాన్ని మస్తకాలకు ఎక్కించుకున్న మీలాంటి నీచులు ఎంతకంటే గొప్పగా మాట్లాడతారని మేమేమనుకోవట్లా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు, అదేవిధంగా హైందవులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మిత్రులారు, ఈరోజు వీడియో చేయటం కారణం ఏంటంటే, లలిత్ కుమారు బైరి నరేష్ గారికి కౌంటర్ చేస్తూ ఆయన ఏదో వాళ్ళ గురించిన విషయాలు మాట్లాడుకోకుండా మధ్యలో క్రైస్తవ్యాన్ని, బైబుల్ని లాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన మాటలు ఒకసారి వినండి. ఎందుకంటే వాళ్ళ పుస్తకాలే చదువుకోవచ్చు. రా చెల్లి నాతో సైనింపు అని ఒకడంటాడు, ఇంకొకటితేమో అన్నా నువ్వు నన్ను అడిగిన ఎడల మన తండ్రి కాదనకపోడు, అప్పుడు మనము బహిరంగంగా రొమాన్స్ చేసుకోవచ్చు అని అనకపోద్ది. వాళ్ళ పుస్తకాలే చదువుకోవచ్చు. రా చెల్లి నాతో సైనింపు అని ఒకడంటాడు, ఇంకొకటితేమో అన్నా నువ్వు నన్ను అడిగిన ఎడల మన తండ్రి కాదనకపోడు, అప్పుడు మనము బహిరంగంగా రొమాన్స్ చేసుకోవచ్చు అని అనకపోద్ది. ఇలాంటి చదువుకునే పుస్తకాలు, వాళ్ళ పుస్తకాలు పట్టుకుని వాళ్ళ పుస్తకాల్లో ఉన్నదాన్ని మస్తకాలకు ఎక్కించుకున్న మీలాంటి నీచులు ఎంతకంటే గొప్పగా మాట్లాడతారని మేమేమనుకోవట్లా. చూసారు కదా, ఇప్పుడు బైరి నరేష్ గారికి నువ్వు ఏదో కౌంటర్ చేసుకుంటే లలిత్ కుమార్, దాని గురించి నువ్వు చూసుకో, మీరు చూసుకోండి. మధ్యలో అనవసరంగా సందర్భంకి సంబంధం లేకుండా బైబిల్ని ఎందుకు తీసుకొస్తున్నావు, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఎందుకు తీసుకొస్తున్నావు నాకు అర్థం కావట్లా. పోనీ నువ్వు తీసుకొచ్చిన విషయాలు ఏమన్నా సక్రమంగా మాట్లాడుతూ ఉన్నావా? బైబిల్లో తప్పుని తప్పుగా ఖండించినటువంటి విషయం అది. దాన్ని తీసుకొచ్చి ఏదో బైబిల్ దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. అన్నా చెల్లెల సంబంధం గురించి ఏదో అన్నా చెల్లెల సంబంధం ఏదో పెట్టుకోమని బైబిల్ చెప్పినట్టుగా నువ్వేదో ఈ విధంగా హైందవులకి, ఎవరైతే కొంతమంది బైబిల్ చదవరో, అది వాళ్ళకి హిందూ గ్రంథాలు చదవరో, వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈ విధంగా వక్రీకరించి. ఈరోజు సత్యమేంటి తెలియజేస్తాను. అన్నా చెల్లెల సంబంధం గురించినటువంటి విషయాలు ఏదైతే ఉందో అది పవిత్రంగా బైబిల్ చెప్తా ఉంది. కానీ అన్నా చెల్లెలు అక్రమ ఏదైతే వ్యభిచార సంబంధం ఏదైతే ఉందో అది తప్పు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దాని గురించి బైబిల్ నుంచి జవాబు చెబుతాను. అలాగే అన్నా చెల్లెళ్ళు కలిసి వ్యభిచారం చేసినటువంటి, అన్నా చెల్లెలు కలిసి శారీరక సంబంధం పెట్టుకున్నటువంటి విషయాలు హిందూ గ్రంథాల్లో ఉన్నాయి. వాటి గురించి చూపిస్తాను ఖచ్చితంగా. మరి ఇప్పుడు సమాధానం చెప్పాలి. అనవసరంగా బైబిల్ జోలికి ఎందుకు వచ్చానరా బాబు అని మీకు బుద్ధి వచ్చేలాగా ప్రతిసారి నేను వీడియో చేస్తాను. ఎందుకంటే మీరు బైబిల్ జోలికి వచ్చి ఏదో చేద్దాం చూస్తారు, కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథము కాబట్టి ఆ యొక్క ధైర్యంతో మేము ముందుకు వస్తాము. ప్రతిదానికి ఆన్సర్ చెప్పడానికి మేము చెప్పడానికి గల మాకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, బైబిల్కి ఉన్నటువంటి ఏకైక పేరు పరిశుద్ధ గ్రంథము. అలాగే బైబిల్ పరిశుద్ధ గ్రంథమే కాబట్టి మాకు మంచి అవకాశం ఇస్తున్నారు. మీరు అనవసరంగా కెలికి మాకు మంచి అవకాశం ఇస్తున్నారు. ఏ గ్రంథాలు వావి వరుసలు లేకుండా ఉన్నాయి, ఏ గ్రంథాల్లో అన్నా చెల్లెలు అక్రమ సంబంధం, అయితే అన్నా చెల్లెలు శారీరక సంబంధం పెట్టుకున్నటువంటి ఏ గ్రంథాల్లో ఉంది, సంబంధం పెట్టుకున్నటువంటి అన్నా చెల్లెలు శారీరక సంబంధం పెట్టుకున్నటువంటి విషయాలు ఏ గ్రంథాల్లో ఉన్నాయో చూపిస్తా. అప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉండొచ్చండి. వినాయక చవితి సందర్భంగా ఒక కాసేపు ఏమో భక్తి, తర్వాత ఏమో కాసేపు రక్తి. పండగలలో ఏమంటున్నా, పండగలలో అన్నా చెల్లెలు ఇలాంటి సంబంధాల గురించి విషయాలు మాట్లాడుతున్నావు కదా. ఈ పండగల్లో అసలు ఇక ఏదైతే సాంగ్స్ ఉన్నాయో అశ్లీలమైన సాంగ్స్, అవి కుటుంబ సమేతంగా అందరూ పాడి డ్యాన్స్లు వేసుకుంటూ ఇక విపరీతంగా ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీని గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా లలిత్ కుమార్? దీని గురించి మాట్లాడావా? మాట్లాడితే ఆ హిందూ ఎవరైతే కొంతమంది డబ్బులు వేస్తున్నారో వాళ్ళు కూడా నీకు డబ్బులు వేయరు, నీ మొఖాన్ని ఉమ్ము వేస్తారనుకుంటున్నాను. దీని గురించి మాట్లాడావా అసలు? ఇంటింటికి ఒక విగ్రహం పెట్టేశారు, చుట్టుపక్కల అపార్ట్మెంట్ ప్రతి ఒక్క అపార్ట్మెంట్ విగ్రహం పెట్టేశారు. పోటీ, ఆ డబ్బులను నాకే కావాలి, మా డబ్బులు మేమే ఖర్చు పెట్టుకోవాలి, మేమే ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా ప్రతి అపార్ట్మెంట్కి ఒకటి పెట్టేసుకొని
గందరగోళం, చదువుకోవడానికి పిల్లలకి ఇబ్బంది, నిద్రపోకుండా చాలా మంది, పైగా అశ్లీలకు సంబంధించిన కాసేపు భక్తి కాసేపు రక్తి, ఆ విధంగా డ్యాన్స్లు వేసుకుంటూ ఇక ఆ సంబంధాల గురించి నువ్వే చెప్పాలి. ఇక దీని గురించి మాట్లాడావా? ఏంట్రా బాబు ఇది మాట్లాడావా? ఒక వీడియో చేసావా మరి నువ్వు? అదే క్రైస్తవ్యంలో ఎవరో ఏదో అంటే కనుక ప్రతిదానికి తుమ్మిన దగ్గిన కూడా వీడియోలు చేస్తారు. మీరు అందరూ కలిసి వీడియోలు చేస్తారు, 10 20 వీడియోలు 30 వీడియోలు చేస్తారు. దీని గురించి ఎప్పుడైనా మాట్లాడావా? మీకు సనాతన ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడావా? ఇదేనా సనాతన ధర్మం అంటున్నాను నేను. కాసేపు భక్తి కాసేపు భక్తి. నేను అదే అంటాను, క్రైస్తవ్యం అంటే బైబుల్ అంటే ఎందుకు పడదురా బాబు మీకంటే, ప్రతిదాని పాపం అంటారని చెప్పి ఇలాగా రక్తి సంబంధించినటువంటి ఏదైతే రహస్యంగా చేసుకోవాల్సిన విషయాలు, రహస్యంగా ఏదైతే మాట్లాడుకోవాల్సిన విషయాలు బహిరంగంగా పాటల రూపంలో రాసుకొని బహిరంగంగా డ్యాన్సులు వేసుకుంటూ బహిరంగంగా ఆ విధంగా ప్రోత్సహించుకుంటూ పాపాన్ని, ఆ విధంగా సమాజం పాపంలోకి వెళ్ళిపోతూ ఉంది. దాన్ని ఖండిస్తుంది బైబుల్. కాబట్టి బైబుల్ అన్న పడదు, మీ క్రైస్తవం పడదు. కాబట్టి క్రైస్తవంలోకి వెళ్ళటాన్ని సహించలేరు మీరు. దీని గురించి ఎప్పుడైనా మాట్లాడావు లలిత్ కుమారు? దీని గురించి నువ్వు మాట్లాడితే ఆ 4 డబ్బులు ఏదైతే హిందువులు వేస్తున్నారో ఆ 4 డబ్బులు నీకు ఏరో చిల్లర ఏరు, నువ్వు బతకవు. కాబట్టి దీని గురించి మాత్రం మీరు మాట్లాడరు. క్రైస్తవులు ఎవడో ఏదో తప్పు చేసి ఎక్కడో మాట్లాడితే వెంటనే వీడియోలు పెడతారు మీరు. దాని తప్పుని ఖండించడానికి మేము అంతా వస్తాం. క్రైస్తవ్యంలో తప్పుడు వ్యక్తులు ఎవరు ఉంటే, తప్పు ఏదైనా చేస్తే కనుక దాని తప్పుని మేము మాట్లాడతాం. అలాగే మీ విషయాలు కూడా మీరు మాట్లాడాలి. ప్రతి చిన్న సందర్భం గురించి మీరు ఏదైతే క్రైస్తవం మీద ఏడుస్తుంటారు, కానీ మరి ఈ రకంగా జరుగుతున్నటువంటి గాలి కాలుష్యమే కానీ, నీటి కాలుష్యమే కానీ, ఈ విధంగా డిస్టర్బెన్స్ కానీ, ఈ విధమైనటువంటి వికృత శాస్త్రాలు కానీ, ఈ విధంగా అశ్లీల సంబంధించినటువంటి విషయాలు కానీ ఎన్ని జరుగుతుంటే సమాజంలో, వాటి గురించి మాట్లాడటానికి మీకు మనసు రాదు. ఎందుకంటే అది మీ గ్రంథాల్లోనే అలాగ ఉందని మీరు భావిస్తూ అదే పవిత్రతగా భావిస్తున్నారు కాబట్టి మీరు మాట్లాడలేదని నేను భావిస్తా ఉన్నాను మరి. కాబట్టి బైబిల్ గురించి వచ్చేసరికి నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడతావే. మేము చూపించే హిందూ గ్రంథాల గురించి మాట్లాడవు, సమాజంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడవు. ముందు ధర్మస్థాపన చేయాలి, ధర్మాన్ని మంచి కాపాడుకోవాలి, ఆధ్యాత్మికంగా చైతన్యపరచాలంటే ముందు మీ సమాజాన్ని బాగు చేసుకుంటారు బాబు ముందు. సరే అయితే ఇప్పుడు గమనించండి ఏమంటున్నాడు బైబుల్లో అంట, అన్న రా నాతో శయనించు అని చెప్పి చెల్లి అనిందంట. అలాగే చెల్లి కూడా అన్నతో రా అని చెప్పి చెల్లి కూడా చెప్పిందంట. బైబుల్ దాన్ని ప్రోత్సహిస్తుందంట. అలాంటి బైబుల్ బైరి నరేష్ లాంటి వాళ్ళకి అనుకూలం అంట. కాబట్టి అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తారంట బైరి నరేష్ లాంటి వాళ్ళు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వీడియో చేసుకోవటానికి సబ్జెక్ట్ లేకపోతే ఇంకేదైనా చేసుకో. ఈ విధంగా అనవసరం బైబుల్ జోలికి వస్తే ఖచ్చితంగా గడ్డి పెడతాం. ఎందుకు వచ్చాను రా బాబు బైబుల్ జోలికి అన్నట్టుగా బుద్ధి చెప్తాం కూడా ఖచ్చితంగా. మీరు మాట్లాడండి, మీరు ఇలాగ మాట్లాడాలి, మేము వీడియోలు చేయాలి, మీ యొక్క బతుకు బస్ స్టాండ్ చేయాలన్నమాట. చూడండి లలిత్ కుమార్ ఏదైతే బైబుల్ గురించి మాట్లాడాడో, బైబుల్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని గురించి మాట్లాడాడో, ఆ వచనం ఎక్కడ ఉందో చూడండి, ఏముందో కూడా చూడండి. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారును ఒక సుందరివతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. ఎవరైతే తామరని ఎవరైతే ఉన్నారో ఆమెని అమ్నోను మోహించాడు. ఇతను అన్న అవుతాడు. ఓకే, మోహించాడు. తామరు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనన్ను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామరును బట్టి చిక్కిపోయాను. ఈ తామరు మీద మోహించాడండి అన్న అయినటువంటి ఈ అమ్నోను. మోహించి ఏమైనా చేయాలనుకుంటే కుదరదు కదా, దావీదు ఒప్పుకోడు, సమాజం ఒప్పుకోదు, కుదరదు అని చెప్పి ఏం చేశాడంటే చింతాక్రాంతుడై ఉన్నాడు. అయితే అతడు అప్పుడు ఏం చేశాడంటే అలా బాధపడుతున్నప్పుడు ఆ అమ్నోను యొక్క ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, అలా కాదు, నువ్వు బాగలేనట్టుగా నటించు, అప్పుడు నీ చెల్లి వస్తుంది నీకు భోజనం పెట్టడానికి, అప్పుడు ఆమెను అనుభవించు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన ఇస్తాడు. దాన్ని ఫాలో అయినటువంటి అమ్నోను ఏం చేస్తాడంటే ఆ విధంగా చేస్తాడు. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్పగా, ఇక్కడ ఈ లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, కరుణాకర్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బైబుల్లో సందర్భంతో సంబంధం లేకుండా ఒక వచనాన్ని పట్టుకొని ఆ విధంగా వక్రీకరించి సమాజంలోకి విషయాన్ని నింపుతుంటారండి. నిజానికి ఆ సందర్భం ఎక్కడుందో ఏంటో సందర్భం చదివినా క్లియర్గా అర్థమైపోద్ది. ఇక్కడ ఏం చేశాడు అమ్నోను, ఆ యొక్క తామరు ఎవరైతున్నా ఆమె చెల్లిని చేయబట్టుకుని రమ్ము అని చెప్పి అడిగినప్పుడు చూడండి, అడిగినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ముఖ్యమైన సందర్భం ఇది. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. ఆమె నా అన్న నన్ను అవమానపరచుకుము, ఇలాగూ చేయుట ఇజ్రాయేలులకు తగదు. లలిత్ కుమార్ చెవులు పెట్టి జాగ్రత్తగా విను.
ఇజ్రాయేలులో అలాంటి సాంప్రదాయం లేదు. ఇజ్రాయేలు ఎవరు కూడా అన్న అనేవాళ్ళు చెల్లితో పోరు, అన్న అనేవాళ్ళు చెల్లితో సంబంధాలు పెట్టుకోరు, అక్రమ సంబంధం కానీ వ్యభిచార సంబంధం పెట్టుకోరు. బైబిల్లో స్పష్టంగా ఉంది, క్లియర్గా తామరు చెప్తుంది. ఏమనంటే అన్న ఇది ఇజ్రాయేలు ఇలా చేయకూడదు, ఇలాగూ చేయట ఇజ్రాయేలుకు తగదు అని చెప్పి క్లియర్ చెప్తుంది. అక్కడ తప్పుని ఖండిస్తుందా బైబిల్? తప్పుని చేయమని చెప్తుందా బైబిల్? బైబిల్లో చెడ్డ విషయాల గురించి ఉన్నాయి, ఏ విషయాల గురించి? చెడుతనం గురించి ఉన్న విషయాలు ఉన్నాయి, చెడు చేయొద్దని చెప్పిన విషయాలు ఉన్నాయి, అంతే తప్ప చెడు చేయమని చెప్పిన విషయాలు లేవు. బైబిల్లో చెడుతనం జరిగితే దాన్ని మనకి చూపిస్తుంది, ఎందుకంటే అలా చేయకూడదు, అలా జరగకూడదు మీలో అని చెప్పి దృష్టాంతంగా ఉండటం కోసం బైబిల్లో అలా రాయబడిందని బైబిల్లోనే చెప్పబడింది. బైబిల్లో ఏదైతే పాత నిబంధనలో ఉన్న విషయాలు కానీ ఏదైతే బైబిల్లో ఉన్న విషయాలు అవుతున్నాయో అవి మనకి దృష్టాంతములుగా, అంటే వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి, వాటిని చూసి మనం ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్పి నేర్చుకోవటం కోసం బైబిల్ ఇలా చెప్పబడింది. బైబిల్లో క్లియర్గా ఉందన్నమాట. ఇక్కడ ఇజ్రాయేలుకు అలా తగదు అంటే ఇజ్రాయేలు అలాంటి సాంప్రదాయం లలిత్ కుమార్ లేదని క్లియర్గా తామర చెప్తా ఉంది. తర్వాత చూడండి, ఇటు జార కార్యము నీవు చేయవద్దు, ఇలాంటి వ్యభిచారమైన జారత్వమైన పని నువ్వు చేయకు అని చెప్తోంది. నా యవనమును నేను ఎక్కడ దాచుకుందును, నీవును ఇజ్రాయేలుతో దుర్మార్గుడు అవుతావు, నువ్వు ఇలా చేస్తే దుర్మార్గుడు అవుతావు, ఇలాంటి తప్పు పని చేయకూడదు, చెయ్యకు అని చెప్పి చెప్పిందండి. తర్వాత అయితే ఇందును గురించి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వెనక బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అంటే క్లియర్గా ఏముంటుందంటే వీళ్ళు ఏమంటారంటే దావీదు చెప్తే ఇస్తాడు అని చెప్పి ఎందుకు చెప్పింది అని మాట తీసుకొస్తారు. ఎందుకు చెప్పింది? ఆ టైంలో ఎలాగోలా తప్పించుకోవాలి, వాడి దగ్గర నుండి ఎలాగోలా తప్పించుకోవడం కోసం నాన్న అడుగు, ఒకళ్ళు ఇస్తాడేమో, నువ్వు ఇవ్వకపోడు, ఒక నాన్న అడుగు అని చెప్పి అక్కడ దాట వేస్తున్నామే, దాట వేస్తూ అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేయాలని చూసింది. అయినా కూడా అది కుదరని పని కాబట్టి, అది జరగని పని కాబట్టి ఈ విధంగా కుట్ర చేసి ఈ అమ్నోన్ అనేవాడు తామరని చేరుస్తాడు. తర్వాత ఏం జరిగింది చూడండి, 2 సమూయేలు గ్రంథం 11:21. ఈ సంగతి రాజుకు దావీదుకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. ఇక్కడ జరిగింది తప్పు. ఆ తప్పుకు దావీదు కోప్పడ్డా లేకపోతే తిరిగి పెళ్లి చేశాడా? అదేంటి, పర్వాలేదులేమ్మా అన్నయ్య కదా, చేస్తే చేశాడు, ఇది మన సాంప్రదాయమే కదా, ఫోన్లే చేస్తే చేశాడు అని చెప్పి పెళ్లి చేశాడా? కాదు కదా, అది ఇజ్రాయేలుకు సంబంధించినటువంటి తప్పుగా బైబిల్ చెప్పబడుతుంది, అది తప్పు. తర్వాత అబ్షాలోము కూడా ఎవరైతే తామర యొక్క ఎవరైతే ఉన్నాడో అబ్షాలోము ఎవరైతున్నాడో, అబ్షాలు తన అన్న అమ్నోనుతో మంచి చెడ్డలు ఏమి మాట్లాడక ఎవరైతే తన కూతురు విషయం జరిగిందో దాన్ని కోపగించుకొని పగబెట్టుకున్నాడు అని క్లియర్గా ఉంది బైబిల్లో. తర్వాత చూడండి, ఇది ఇజ్రాయేలు లేదండి, ఇది ఎక్కడుందంటే మీరు ఎవరైతే బైబిల్లో విగ్రహాల గురించి, విగ్రహ ఆచారాల గురించి, విగ్రహ సాంప్రదాయం గురించి ఏదైతే బైబిల్ చెప్పబడిందో ఆ సందర్భాల్లో విగ్రహాలను నాశనం చేయండి, ఆ విగ్రహాలను ధ్వంసం చేయండి అన్నప్పుడు అదేదో మీ విగ్రహాలను ఏదో ధ్వంసం చేయమని చెప్పినట్టుగా ఓన్ చేసుకుంటారు కదా. మరి అదే విగ్రహాల పేరుతో బైబిల్లో విగ్రహారాధన పేరుతో ఏం ఆచారాలు ఉన్నాయంటే చూడండి, లేవికాండం 18:3 మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములు చొప్పున చేయకూడదు. ఏంటంటే ఐగుప్తు దేశ ఆచారములు చొప్పున చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారం చొప్పున చేయకూడదు. ఏదైతే ఐగుప్తులో కానీ కనానులో కానీ ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలను దేవుడు కోల్చమని చెప్పాడు. ఎందుకు కోల్చమని చెప్పాడంటే ఆ విగ్రహాల పేరుతో కొన్ని ఆచారాలు పెట్టుకున్నారు. వావి వరుసలు లేనటువంటి సంబంధాలు పెట్టుకునేవాళ్ళు, పిల్లల బళ్ళు ఇచ్చేవాళ్ళు, జంతు సంయోగులు ఉండేవాళ్ళు, స్వలింగ సంపర్కులు ఉండేవాళ్ళు, ఇవన్నీ ఒక ఆచారాలు కలిగి ఉండేవాళ్ళు. ఇలాంటి ఆచారాలను బైబిల్ ఖండించింది, పరిశుద్ధ గ్రంథము. అలాంటి విగ్రహ ఆచారాలు ఖండించింది. అవి మీవే, ఆ విగ్రహాలు మావే, ఆచారాలు మావే అనుకుంటే మీ ఇష్టం. వాటిని ఖండిస్తే వాటిని తీసుకొచ్చి ఆ మా విగ్రహాల గురించి మాట్లాడింది బైబిల్, మా సంబంధించినటువంటి విగ్రహాలు కూల్చేయమని చెప్పింది బైబిల్ అని చెప్పి ఈ విధంగా విషయాన్ని నింపుతారు కదా. మరి ఇక్కడ కూడా ఓన్ చేసుకోండి, అయితే ఓన్ చేసుకోండి. ఏంటంటే ఐగుప్తు ఆచారాలే కానీ కనాన ఆచారాలు కానీ ఏంటంటే చూడండి, లేవికాండం 18:9 నీ సహోదరి మానచ్ఛాదమును అనగా నీ ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె అయినను నీ తల్లి కుమార్తె అయినను మానచ్ఛాదమును తీయకూడదు. నీ సహోదరి మానచ్ఛాదం తీయకూడదు, క్లియర్ గా రాయబడింది. ఈ చెల్లి ఎవరైతే ఉందో ఆమె చెల్లి వరుస కానీ చెల్లి అయితే ఎవరైతుందో ఆమె మానచ్ఛాదం తీయకూడదు, అంటే మానభంగం చేయకూడదు అని క్లియర్ గా యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ లేవికాండంలో. తర్వాత దావీదు కాలం దాకా కూడా ఇజ్రాయేలు పాటించారు. ఇజ్రాయేలు అది తప్పు. ఇజ్రాయేలు చెల్లిని మానభంగం చేయడం ఏదైతుంది బైబిల్ తప్పు అని చెప్తుంది. అలాగే తామర కూడా అదే చెప్పింది, ఏంటంటే అన్న ఇది ఇజ్రాయేలుకు తగదు, అన్న ఇది ఇజ్రాయేలుకు తగదు, ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయబాకరా బాబు అని చెప్పి తామర చెప్పినటువంటి విషయము.
కాబట్టి బైబిల్ స్పష్టంగా ఖండించిన విషయాన్ని నువ్వు ఏం చెప్తా ఉన్నావు బైరి నరేష్కి? ఇలా చెల్లితో పడుకోమని చెప్పింది బైబిల్. అన్న కూడా చెల్లితో పడుకుంటాడు, చెల్లి అన్నతో పడుకుంటుంది. కాబట్టి అలాంటి బైబిల్ వీళ్ళకి నచ్చుద్ది, అలాంటి మతం వీళ్ళకి నచ్చుద్ది అని చెప్పి ఈ విధంగా ఒకరికరించి మాట్లాడతావు లలిత్ కుమార్ నువ్వు. మీరు మనుషులా పశువులు నాకు అర్థం కావట్లా. ఒక్కసారి ఎలా మాట్లాడుతున్నారు బైబిల్ గురించి, ఏం మాట్లాడుతున్నారు ఒకసారి కొంచెం స్పృహను ఉండి మాట్లాడుతున్నారా? కొంచెమైనా మీకు కామన్ సెన్స్ ఉందా అన్నా నేను. ఆ సందర్భాల గురించి మీకు తెలీదా? బైబిల్ అలాంటి విషయాలు ప్రోత్సహిస్తుందా? ఏమన్నా కొంచెం ఆలోచన చేస్తారా లేదా? మీరు అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా ఈ విధంగా మీ బతుకు తెరుగు కోసము ఈ విధంగా మెజారిటీ పీపుల్ కొంతమంది ఉన్నారని చెప్పి, హైందువులు ఉన్నారని చెప్పి వాళ్ళని పరచడం కోసము, కొంతమంది చిల్లర కోసం బతకడం కోసం ఈ విధంగా మాట్లాడతారా బైబిల్ గురించి? సరే, ఇప్పుడు ఏ గ్రంథాల్లో అన్నా చెల్లి సంబంధం గురించి పవిత్రంగా ఉందో, అన్నా చెల్లి సంబంధాలు పవిత్రమైనటువంటి అన్నా చెల్లెలు శారీరక సంబంధాలు పవిత్రంగా భావించినటువంటి మతం ఏదో, ఆ గ్రంథాలు ఏవో ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఇది వచ్చేసరికి వేదం అండి. ఋగ్వేదము 10వ మండలము, ఋగ్వేదం 10వ మండలం 10వ సూక్తము. ఇక్కడ చూడండి, ఇక్కడ యమా ఎమి అని ఉంటారు. ఇప్పుడు బైబిల్లో ఒక సందర్భం తీసుకున్నావు, చెల్లి నాతో రా అని చెప్తే బైబిల్లో ఏదో దాన్ని ప్రోత్సహించడం చెప్పావు. నేను కూడా తీసుకుని యమా ఎమి సందర్భాన్ని, ఇక్కడ యమ అంటే అన్న అండి, ఎమి అంటే చెల్లి. ఈ చెల్లి ఏం చేస్తుంది అంటే అన్నని రా అంటుంటది, నాకు పిల్లలు పుట్టించి అంటుంటది. అన్న ఏం చేస్తాడంటే తప్పు, ఇది తప్పు అని చెప్పి మాట్లాడుతుంది. సందర్భంగా మేము తీసుకుంటాం తప్ప ఇక్కడ ఏదో తప్పును ప్రోత్సహించినట్టుగా, ఎందుకు గ్రంథాలు తప్పు ప్రోత్సహించినట్టుగా నేను చెప్పలా. ఎందుకు చెప్పలేదు? నాకు కామన్ సెన్స్ ఉంది, నాకు నీతి నిజాయితీ ఉంది, సత్యం ఎప్పుడు కూడా సత్యమే. కానీ ఇక్కడ ముఖ్యమైన ఒక పాయింట్ ఉంది చూడండి. ఈ యమా ఎమి సందర్భాల్లో యమ అనే వ్యక్తి చక్కగా పవిత్రుడిగా ఉంటాడు. ఎమి అనే ఒక ఆమె ఈ కామంతో అన్నని సంభోగానికి పిలుస్తూ ఉంటుంది సందర్భాలు ఇవి. ఈ 10వ మండలం 10వ సూక్తము ఋగ్వేదంలో. అయితే ఇక్కడ మంచి పాయింట్ ఒకటి ఉంది, దీనికి సమాధానం చెప్పాలి లలిత్ కుమార్ నువ్వు. చూడు, ఇక్కడ ఎమి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఎమి అంటే అన్న ఏమంటున్నాడంటే చూడండి, మానవులకు అట్టి సంపర్కము నిషేధమైనది. మానవులకు, మనుషులు ఎవరైతే ఉన్నారో అన్నా చెల్లి సంపర్కం ఏదైతే ఉందో, ఎమి అంటే చెల్లి ఏం చెప్తుందంటే అన్నని కాంప్రమైజ్ చేయడం కోసం, అన్న తనతో కలవటం కోసం, శారీరక సంబంధం పెట్టుకోవడం కోసం ఎమి అనే ఆమె ఏం చెప్తా ఉందంటే మానవులకు అట్టి సంపర్కము నిషేధమైనది. అంటే మనుషులలో అన్నా చెల్లి సంబంధం నిషేధమైనది. కానీ అయితే చూడండి, అయినను దేవతలు ఇష్టపూర్వకంగా అట్టి సంపర్కము చేయదురు. మనుషులలో అన్నా చెల్లి సంబంధం తప్పు, కానీ దేవతలలో అన్నా చెల్లి సంబంధం లేదు. వాళ్ళు ఇష్టపూర్తిగా సంపర్కం చేస్తారు, చేయుదురు. అందువలననే నాకు అట్టి కోరిక కలిగినది అని చెప్పి మాట్లాడుతుందండి. ఏమంటుందంటే ఏమి, మనుషులలో అన్న చెల్లి సంబంధం అనేది తప్పు నువ్వు చెప్తున్నట్టుగా, కానీ దేవతలలో అంటే వీళ్ళు మనుషులు కాదప్పుడు, ఇది దేవలోకానికి సంబంధించిన విషయం. అక్కడ ఎమి అనే ఆమె యమని కోరుకుతుంది, ఏమంటే నాతో కలవమని. అది యమని అతను కుదరదని చెప్తున్నాడు. అప్పుడు ఏం చెప్తుందంటే ఏమి అని ఆమె, దేవతలలో ఈ సంబంధాలు లేవు, అన్నా చెల్లి సంబంధాలు అంటే లేవు, వాళ్ళు ఇష్టపూర్తిగా కలుస్తూ ఉంటారంటే మీ యొక్క హిందూ గ్రంథాల్లో మీ దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అన్నా చెల్లి సంబంధం అనేది లేదు, వాళ్ళు కలుస్తారు, ఇష్టపూర్తిగా కలుస్తారు. కాబట్టి అలాంటి కోరిక నాకు కలిగింది, కాబట్టి రా నాతో కలువు అని చెప్పి ఎమి అనే యమతో మాట్లాడుతున్న సందర్భం. అంటే ఇక్కడ ఋగ్వేదంలో క్లియర్గా తప్పని ఎక్కడ చెప్పబడిందా? లేదు. అంటే దేవతలలో అలాంటి సంబంధాలు లేవు. అంటే మీ గ్రంథాల ప్రకారంగా మీ భగవంతులు లేక మీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అన్నా చెల్లి సంబంధాలు లేకుండా వాళ్ళు సంభోగం చేసుకుంటుంటారు అని చెప్పి ఋగ్వేదంలో చెప్పబడింది. మరి దీనికి సమాధానం చెప్పరా? అన్నా చెల్లెల సంబంధాన్ని, అన్నా చెల్లెల అక్రమ సంబంధం, అన్నా చెల్లెల వ్యభిచార సంబంధాన్ని, అన్నా చెల్లెల సంభోగ సంబంధాన్ని సమర్థిస్తున్న గ్రంథాలు ఇవి. ఇప్పుడు సమాధానం చెప్పాలి లలిత్ కుమార్ నువ్వు. వీటికి సమాధానం చెప్పడం చేత కాక లేచిన కంటే బైబిల్ పడి ఏడుస్తారా? మాట్లాడండి. మీరు బైబిల్ గురించి ఎంత మాట్లాడితే మాకు అంత అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళు కూడా దీనికి బాధ్యులు అనమాట. వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళు కూడా దీనికి బాధ్యులు. ఇప్పుడు చూడండి నెక్స్ట్. సరే, ఇప్పుడు దేవతలలో
అన్నా చెల్లెల సంబంధం తప్పు కాదు, దేవతలలో అన్నా చెల్లెల సంబంధం తప్పు కాదు అని చెప్పి ఏమి అని ఆమె చెప్పింది కదా. అందుకే నాకు ఈ కోరిక కలిగిందని చెప్పింది కదా. నిజంగా అలా జరిగిందా అంటే కనుక గమనిస్తే ఈ హిందూ గ్రంథాలు చూద్దామండి. చూడండి, శ్రీమద్ భాగవత మహాపురాణం వ్యాస భాగవతము 4వ స్కందము 1వ అధ్యాయము. ఇక్కడ గమనించండి, 1వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ విష్ణువు అలాగే లక్ష్మి, ఎవరైతే విష్ణు లక్ష్మి ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి కవలలుగా పుడతారు. చూడండి, ఆ కవలలో పురుషుడు విష్ణు అంశతో పుట్టిన యజ్ఞ స్వరూపుడే. శ్రీహరి నుండి అన్నడు వేరు కాని లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టిన దక్షిణియే. యజ్ఞ పురుషుడును సంతోషముగా ఆమెను దక్షిణను పరిణయమాడెను. యజ్ఞ పురుషుని వలన ఆమె యందు 12 మంది కుమారులు కనిరి. ఇక్కడ విష్ణువు లక్ష్మి కవలలుగా పుట్టారండి. పుట్టిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నారు. కవలలుగా పుట్టారంటే అన్న చెల్లి సంబంధము అయినా సరే అన్న చెల్లి సంబంధం చూసుకోకుండా వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలకు అన్నట్టు క్లియర్ గా ఉంది బైబిల్లో. ఇది భాగవతంలో. నేనేదేంటంటే ఇక్కడ అన్న చెల్లెల సంబంధాన్ని మరి దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? కవలలుగా పుట్టిన వాళ్ళు చేసుకోవచ్చు, పిల్లలు కనవచ్చు అని నేర్చుకోవాలా ఏంటి? మరి దీనికి సమాధానం చెప్పాలి నువ్వు. ఇక్కడ మానవులలో నిషేధం అని చెప్పి మీ యొక్క ఋగ్వేదం చూసాం, మానవులలో అన్నా చెల్లెల సంబంధం నిషేధం అని చెప్పి రాయబడి ఉంది. కానీ దేవతలలో అన్నా చెల్లెల సంబంధం చక్కగా జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మానవులుగా పుట్టినటువంటి ఇక విష్ణువు లక్ష్మి, ఇక ఎవరైతే యజ్ఞ పురుషుడు ఎవరైతే ఉన్నాడో యజ్ఞ పురుషుడు అలాగే దక్షిణ, వీళ్ళిద్దరు కవలలో అయినప్పుడు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కూడా కన్నారు. మరి దీనేం చెప్తావు? దీనికి సమాధానం ఏం చెప్తావు? బైబిల్లో తామరు అలాగే అమ్నోను ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు చేసింది తప్పు అని క్లియర్గా బైబిల్ ఖండిస్తుంది. అక్కడ జరిగిన తప్పు, దానికి శిక్ష కూడా పొందుకుంటే అమ్నోను తర్వాత చచ్చిపోతాడు. దావీదుకు కోపం వచ్చింది. బైబిల్ క్లియర్గా అలాంటి సంబంధం వద్దని చెప్పింది లేవికాండం 18లో. ఇంత ఉన్నా సరే దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడారు. ఇక్కడ మీ ఋగ్వేదంలో క్లియర్గా ఏం చెప్తా ఉంది? దేవతలలో అన్నా చెల్లి సంబంధం ఉండదు అని చెప్పి ఋగ్వేదం చెప్తా ఉంది. అలాగే ఇక విష్ణువు లక్ష్మి కవలలుగా పుట్టి పెళ్లి చేసుకున్నారు. అసలు హిందూ గ్రంథాల్లో ఎప్పుడు వచ్చినాయి వావి వరుసలు? మీరు అదేంటంటే ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్తారు, ఏంటంటే అబ్రహాముకు చెల్లిని చేసుకున్నాడు కదా అనొచ్చు కామెంట్స్లో. కొంత పిచ్చివాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా కామెంట్స్లో వచ్చి అబ్రహాం చెల్లిని చేసుకున్నట్టు. ఒరే బాబు, అబ్రహాము చెల్లిని ఎప్పుడు చేసుకున్నాడంటే విగ్రహ సంబంధమైన ఆచారం కలిగి ఉన్నప్పుడు. ఆయన కూడా విగ్రహ సంబంధమైన పూజలు చేసేటప్పుడు, వాళ్ళ పితరులు విగ్రహ సంబంధ పూజలు చేసేటప్పుడు అప్పుడు చేసుకున్నాడు చెల్లెలు వరుస అయిన ఆమెని. అది మీ విగ్రహాచారం రా బాబు. అది చెల్లెలు చేసుకోవటం మీ విగ్రహాచారము. ఇది బైబిల్ ప్రకారంగా. నేను ఇక్కడ హిందుత్వ ఆచారమో లేకపోతే భారతదేశ ఆచారం చెప్పట్లే. బైబిల్ ప్రకారంగా అబ్రహాం ఏ విగ్రహాలను అయితే పూజిస్తున్నాడో ఆ విగ్రహ సంబంధించిన ఆచారం. యెహోవా దేవుడు ఎప్పుడు కనిపించాడు అంటే ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత, శారాయిని చేసుకున్న తర్వాత ఇప్పుడుకో అబ్రహాంకి తర్వాత ఎప్పుడో యెహోవా దేవుడు కనిపించి పిలుచుకున్నాడు. యెహోవా భక్తుడిగా ఉన్నప్పుడు అబ్రహాం చెల్లిని చేసుకోవడం కాదు, ఆయన విగ్రహ సంబంధమైన పూజలు చేసుకునేటప్పుడు అప్పుడు ఆచారం ఉన్నప్పుడు అప్పుడు చేసుకున్నాడు. ఎందుకంటే అప్పుడు తప్పు కాదు కాబట్టి, వాళ్ళ ఆచారం ప్రకారం అన్నా చెల్లెలు చేసుకుని తప్పు కాదు కాబట్టి అప్పుడు చేసుకున్నాడు. యెహోవా దేవుడుగా ఉన్నప్పుడు యెహోవాను పూజించేటప్పుడు కాదు అది. సరే, పెళ్ళయింది, తర్వాత దేవుడు కనిపించాడు, తర్వాత నువ్వు చెల్లిని చేసుకున్న విడిచిపెట్టమని చెప్పలా. కాబట్టి అది సందర్భం. అబ్రహాము చెల్లిని చేసుకుంది కూడా యెహోవాని దేవుడిగా కలిగి ఉన్నప్పుడు కాదు, విగ్రహాలను దేవుడిగా కలిగినప్పుడు. ఇంకా ఏం కావాలి మీకు? అవ్వాదంకి వస్తారు. అవ్వాదములు కూడా వాళ్ళు ఒకరి నుండి వచ్చారు కదా, ఆదాము నుండి వచ్చింది కదా, కాబట్టి అన్నా చెల్లెలు చేసుకున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఒరే బాబు, బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే వాళ్ళిద్దరు దంపతులు, వాళ్ళిద్దరు నరుడు నారి అని కాన్సెప్ట్, వాళ్ళిద్దరు వివాహము, భార్య, ఆమె భార్య అని కూడా బైబిల్ స్పష్టంగా ఉంది. అయినా కూడా అన్న చెల్లెలు ఎలా మాట్లాడతారు? వాళ్ళు ఏక శరీరం మాట్లాడుతుంది బైబిల్. వాళ్ళు అన్నా చెల్లెని బైబిల్ మాట్లాడట్లేదు కదా, ఇక్కడ మీ గ్రంథాల్లో క్లియర్గా ఏముంది? అన్నా చెల్లెలి సంబంధం దేవతలలో ఉండదు అని ఋగ్వేదం చెప్తా ఉంది. అలాగే అన్నా చెల్లెలిగా పుట్టినటువంటి విష్ణువు ఎవరైతే లక్ష్మీ ఎవరైతే వాళ్ళు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే అబ్రహాము చెల్లిని చేసుకోవడం కూడా విగ్రహ సంబంధం ఉన్నప్పుడు చేసుకున్నాడు. అలాగే ఆదాము అవ్వ కూడా భార్య అని చెప్తుంది బైబిల్. అలాగే బైబిల్లో వావి వరుసలు అనేది ఏదైతే తర్వాత కాలంలో తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకంటే ఒక జనాంగం నుండి దేవుడు తీసుకురావాలి, ఒక డిఎన్ఏతో ప్రకారంగా రావాలి అనేది దేవుని సంకల్పం.
ఒక సమయం నుండి దేవుడు తీసుకొచ్చాడు. ఈ రిలేషన్షిప్లు బంధుత్వం అనేది ఒక సందర్భంలో తీసుకొచ్చాడు. అది తప్పంటారా? ఒకప్పుడు రైట్, ఒకప్పుడు రాంగ్, బైబిల్ ప్రకారంగా అదేంటి, ఒకప్పుడు బైబిల్ దేవుడికి తెలియదు అది అని చెప్పి మాట్లాడితే కనుక మరి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. చూడండి, మహాభారతంలో మహాభారతం ఆది పర్వము ఇది వచ్చేసరికి గీతా ప్రెస్ లో నేను చెప్పే విషయం ఎత్తిపడేశారండి. ఎందుకంటే గీతా ప్రెస్ వాడికి చండాలం అనిపించినట్టుంది, అందుకే ఆ యొక్క సందర్భాన్ని ఎత్తిపడేశాడు. కానీ మరి కొంతమంది యథార్థవాదులు ఉంటారు కదా, ఉన్న విషయం ఉన్నట్టుగా ప్రింట్ చేస్తారు కదా, వాళ్ళు ప్రింట్ చేసిన దాంట్లో చూద్దాం. మహాభారతం ఆది పర్వము రచన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మరియు పురిపండ అప్పల స్వామి వాళ్ళ అనువాదం చేసిన దాంట్లో ఆది పర్వం కందాయడ రామానుజాచార్య 122వ అధ్యాయము ఆది పర్వము 122వ అధ్యాయము 1 నుండి 20 శ్లోకాలు, ముద్ర 2018, పేజీ నెంబర్ 390 391లో కనుక గమనిస్తే చూడండి, ఇక్కడ శ్వేతకేతు అని ఉంటాడు. శ్వేతకేతువు యొక్క ఎవరైతే శ్వేతకేతు మాతను తల్లిని అతని తండ్రి ముందరే కొంచెం పెద్దగా పెడతా చూడండి. చూడండి, శ్వేతకేతువు మాతను అతని తల్లిని అతని తండ్రి ముందరే ఒక బ్రాహ్మణుడు ఆమెను చేతి పట్టుకుని వెళ్ళేదము రమ్ము అని పలికాను. అంతటి ఋషిపుత్రుడు కోపంతో అసహనంతో ప్రేరేపింపబడి వాడాయను. బలాత్కారంగా తన మాతను తీసుకుని పోవట చూచి కోపించిన పుత్రుని చూచి శ్వేతకేతువుతో తండ్రి ఇట్లా అన్నాడు, ఏమైనా పలికాడు ఏంటంటే, నాయన నీవు కోపము చేయకుము, ఇది సనాతన ధర్మము, అన్ని వర్ణములలోని స్త్రీలు ఈ భూమిపై ఆదరణ లేని వారే అని చెప్పి ఈ విధంగా మాట్లాడతాడు. ఏంటంటే శ్వేతకేతువు యొక్క తల్లిని ఒక ఋషి వచ్చి నాకు కలవాలనిపిస్తుంది అని చెప్పి ఎత్తుకుపోతా ఉంటాడు. అప్పుడు శ్వేతకేతు యొక్క తండ్రి ఆపడు. అప్పుడు తల్లిని ఎత్తుకుపోతుంటే ఒక ఋషి, అప్పుడు శ్వేతకేతు కోపం వస్తుంది, కొడుకు కోపం వస్తుంది, ఏంటారు బాబు అని చెప్పి ఆపి కోపగించుకుంటాడు. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, ఇది సనాతన ధర్మము, అలా ఎవరికి నచ్చిన వాళ్ళు ఎత్తుకుపోవడమే సనాతన ధర్మము అని చెప్పి శ్వేతకేతు యొక్క తండ్రి చెప్తాడు. అప్పుడు శ్వేతకేతు అని చెప్తారు, ఇదేం ధర్మం రా బాబు, ఎవరికి నచ్చినట్టు ఎత్తుకుపోవడం ఏంటి, నా తల్లిని మా నాన్న తప్పి ఎవడు ఎత్తుకుపోకూడదు అలా చెప్పి అప్పటి నుండి శ్వేతకేతు అనేవాడు ఏం చేస్తాడంటే రిలేషన్షిప్ పెడతాడు. ఎవడు నచ్చినట్టు వాడు ఎత్తుకుపోకూడదు, ఎవడు భార్య ఆడికే భార్య అందరికీ భార్య కాదని చెప్పి అప్పుడు రిలేషన్షిప్ అనేది శ్వేతకేతు పెడతాడు. ఏది మహాభారత కాలంలో. కాబట్టి నేను ఇది ఏంటంటే మహాభారతంలో ఉంది అంటే అప్పటి నుండి రిలేషన్షిప్లు వచ్చినాయి, అంతకుముందు రిలేషన్షిప్ లేదు అని. మరి బైబుల్ ఆదాము అవ్వ అంటున్నారు, ఆదాము అవ్వ భార్య అని చెప్తుంది బైబుల్. కాబట్టి అప్పుడు వాళ్ళు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకళ్ళు చేసుకున్నారు సార్, తప్పు కూడా కాదు. రిలేషన్షిప్ అనేది ఏదైతే ఉందో అది కొంతకాలం తర్వాత దేవుడు ఏర్పాటు చేశాడు, అందరూ ఒకరి నుండి రావాలి. జనాంగం DNA అనే కాన్సెప్ట్ దేవుడికి సైంటిఫిక్ గా కూడా, లేకపోతే కొన్ని దేవుడి ప్రణాళికల ప్రకారం కొంతకాలం పాటు అన్నా చెల్లెలి సంబంధం ఏదైతే ఉందో అప్పుడు లేకుండా ఉండింది, తర్వాత వచ్చింది. అట్లాగే అది తప్పు అంటే కనుక ఇప్పుడు శ్వేతకేతు రాక ముందు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎత్తుకుపోతామని సంబంధాలు పెట్టుకునేవాళ్ళు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు సమాధానం చెప్పాలి బైబిల్ జోలికి వస్తే కనుక. కాబట్టి అనేది ఏంటంటే బైబిల్లో ఏదైతే నువ్వు తీసుకొచ్చావో, వచనం ఏదైతే తీసుకొచ్చావో, తామరు అమ్నోను సంబంధించి తీసుకొచ్చావో, అక్కడ తామరు అమ్నోను ఏదైతే జరిగిందో అక్కడ అమ్నోను క్లియర్గా తప్పు చేశాడని బైబిల్ చెప్తా ఉంది. అక్కడ తామరు కూడా స్పష్టంగా చెప్తా ఉంది, ఇది ఇజ్రాయేల్లో సాంప్రదాయం కాదు అని చెప్పి. బైబిల్లో లేవికాండంలో క్లియర్గా ఉంది. కాబట్టి బైబిల్లో క్లియర్గా తప్పు అని చెప్పి ఖండించిన విషయాన్ని తీసుకొచ్చి ఏదో బైబిల్ దాన్ని చేయమని చెప్పినట్టుగా, అన్నా చెల్లెలకు సంబంధం పెట్టుకోమని చెప్పినట్టుగా నువ్వు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నావు. అంటే ఈ విధంగా వక్రీకరించి ఎవరైతే కొంతమంది బర్రెలు అవుతున్నాయో ఆ బర్రెలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా నాకు క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సత్యం తెలుసుకోండి. బైబిల్ని ఎవడు పడితే అనేస్తే వెంటనే నమ్మకండి. బైబిల్ తీసి చదవండి, వరుస పెట్టి మొత్తం చదవండి, ఆ సందర్భాలను చదవండి. కనీసం మాలాంటి వాళ్ళని అడగండి, మాలాంటి వాళ్ళు వీడియో ఫాలో అవ్వండి. ఇలాంటి వాళ్ళు దరివేస్తున్నప్పుడు ఫాలో అవుతే ఖచ్చితంగా మేము దరివేస్తాం కాబట్టి మీకు సత్యం తెలుస్తుంది. అదిగండి విషయము. బైబిల్ జోలికి వస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తామండి. బైబిల్ జోలికి వస్తే ఖచ్చితంగా బైబిల్ సమాధానం చెప్తాము. అలాగే ఎవడైతే వస్తాడో బైబిల్ జోలికి వాడికి బుద్ధి చెప్తాము. ఖచ్చితంగా వీళ్ళ వల్ల ధర్మస్థాపన జరగదు, కానీ ఖచ్చితంగా వీళ్ళ వల్ల మీకు ధర్మాన్ని నాశనం అవుతుంది. మీ ధర్మాన్ని ఖచ్చితంగా నాశనమే జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ యొక్క దేవతలలో అన్నా చెల్లి సంబంధం ఉండదని ఋగ్వేదంలో చూపించాను. అలాగే అన్నా చెల్లిగా కవలలుగా పుట్టినటువంటి వీళ్ళు పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ సందర్భాలకు సమాధానం చెప్పాలి. అలాగే శ్వేతకేతుకు సంబంధించిన సందర్భాలు కూడా సమాధానం చెప్పాలి. ప్రతిదానికి బైబిల్ జవాబు ఉంది, మరి మీ ఎందుకు గ్రంథాలు జవాబు ఉందా? వీళ్ళకి చిల్లర వేసే ముందు, వీళ్ళకి డబ్బులు వేసి వీళ్ళని పోషించే ముందు వీళ్ళకి ఇలాంటి ప్రశ్నలు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదండి విషయం మిత్రులారా. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. ఇలాంటి వీడియోలు సత్యం తెలుసుకోవాలి, హిందూ గ్రంథాల గురించి అలాగే బైబిల్ తెలుసుకోవాలనుకున్నాడు మమ్మల్ని ఫాలో అవ్వండి. అందరికీ వందలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
ప్రైజ్ లార్డ్.